పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా యుద్ధ కాలములో, శ్రమల కాలములో క్రైస్తవులంగా మనం ఆధ్యాత్మికంగా ఫలభరితము కావడానికి మనకు వసగబడినటువంటి సాధనాలు 3: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మము. మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకు మునిపే ప్రార్థనను గురించి, ఉపవాసాన్ని గురించి కొన్ని వీడియోలు చేయటం జరిగింది. ఈనాడు మనం ప్రత్యేకంగా దానము యొక్క ప్రత్యేకత, దానం యొక్క ఆవశ్యకత, దాన ధర్మాలు చేయటం ద్వారా ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగా బలాన్ని పొందుతాం, ఏ రీతిగా దేవునికి దగ్గర అవుతాం, మన ఆత్మ ఏ రీతిగా ఫలిస్తుంది అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనము, 45, 46 వచనములు. అందుకు యేసు వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి తెలియని వక్కాణించుచున్నాను అని వారితో చెప్పాను. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకు చేయలేదు అని వక్కాణించుచున్నానని వారితో చెప్పాను. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవితంలోనికి ప్రవేశింతురు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దాన ధర్మాలు మనల్ని మోక్షానికి తీసుకొని వెళతాయా? దాన ధర్మాలు చేయటం ద్వారా మనం మోక్షాన్ని చేరుకుంటామా? ప్రశ్నించుకుంటే మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా, చాలా సూటిగా మనతో చెప్పే మాట ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టితరి, దాహముగా ఉన్నప్పుడు దాహము తీర్చితరి, వస్త్రహీనుడనై ఉండగా వస్త్రాలు ప్రసాదించారు, రోగినై ఉండగా పరామర్శించితరి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితరి. కాబట్టి మీరు పరలోకాన్ని చేరుకునండి. అదేవిధంగా ఎవరైతే దాన ధర్మాలు చెయ్యరో, ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆదుకోరో, వాళ్ళ గురించి ప్రభు ఏమన్నారంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు, దాహముగా ఉన్నప్పుడు నా దాహాన్ని తీర్చలేదు, వస్త్రాలు లేనప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను రోగినై ఉన్నప్పుడు పరామర్శించలేదు, అదేవిధంగా చెరసలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపరాలేదు, కాబట్టి మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళండి అని యేసు ప్రభువే స్వయంగా సూటిగా మనందరి కూడా తెలియజేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ ఈ వాక్యములో క్రీస్తు ప్రభు ప్రియులారా మనతోటి మనం ఎన్ని ప్రార్థనలు చేశాం, ఎన్నిసార్లు గుడికి వెళ్ళాం, ఎన్ని జపమాలను చెప్పావని కూడా అడగలేదండి. చాలా క్లియర్గా మనందరికి అర్థమయ్యే భాషలో ఒక ఉపమాన రీతిలో మనకు బోధిస్తున్నారు. ఏ విధంగా ఉంటుందట? మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనంలో ఉపమాన రీతిగా కాదండి, చాలా స్పష్టంగా చెప్తున్నారండి ఆయన. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. కడబోర ఊదినప్పుడు రెండవ రాకడలో మనందరం ఆయన ముందుకు తీసుకొని రాబడతాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను, గొర్రెలను వేరుగా ఆయన ఉంచుతాడు. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అని పలికి, అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవించబడిన వారలా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనండి, పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని ఆహ్వానిస్తున్నాడు. కానీ ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వారితో ఏమని చెప్తున్నాడు? మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్నవారితో, శాపగ్రస్తులారా నా నుండి తొలగిపోండు, పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి మీరు పొండు. కుడి ప్రక్కన ఉన్నటువంటి వారితో, నా తండ్రిచే దీవించబడిన వారలారా మీరు స్వర్గరాజ్యంలో చేరుకునండి అని చెప్తున్నారు. ఎడం ప్రక్కన ఉన్నటువంటి వారితో
ఏమంటున్నారు? శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండి అని చెప్తున్నారు. ఏంటి? కుడి ప్రక్కన ఉన్నటువంటి వారు చేసింది ఏంటి? ఎడం ప్రక్కన ఉన్నటువంటి వారు చెయ్యంది ఏంటి? కుడి ప్రక్కన ఉన్నటువంటి వారు ఏమి చేస్తే వారికి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించారు దేవుడు యేసు ప్రభు. ఎడం ప్రక్కన ఉన్నటువంటి వారు ఏమి చేయకపోతే వారిని స్వర్గం నుండి నరకాగ్నికి నెట్టివేశారు. చెప్పినట్లుగా మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 35వ వచనములో, ఎలయనగా నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, దప్పిక ఉన్నప్పుడు దాహము తీర్చారు, పరదేశినై ఉన్నప్పుడు నీవు నన్ను ఆదరించితిరి, వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, రోగినై ఉండగా పరామర్శించితిరి, చెరసలలో ఉండగా సందర్శింపవచ్చు. ఇదే క్రైటీరియా, ఇదే కొలమానం మనకి పరలోకాన్ని చేరుకోవడానికి, స్వర్గాన్ని చేరుకోవడానికి. క్రీస్తునందు ప్రియులారా, ఇది చాలా ప్రధానమైనటువంటిది. నేను ప్రార్థన చేసుకుంటాను, ఉపవాసం చేసుకుంటాను, దేవునికి దగ్గర అయిపోతాను, అయిపోయింది అనుకుంటే పొరపాటు ప్రియులారా. ఎందుకు మనకి ఈ శ్రమల కాలంలో తప్పనిసరిగా పరుల సేవ చేయాల్సిందే, దాన ధర్మాలు చేయాల్సిందే, నీ పొరుగువానికి సహాయం చేయాల్సిందే అని ఎందుకు కరాఖండిగా తల్లి స్త్రీ సభ మనతో చెబుతుందంటే ఇదే కారణం ప్రియులారా. ఏమిటి? మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ ఆ ఉపవాసము, ఆ ప్రార్థన ఫలించాలంటే మనం పొరుగువారికి సహాయపడాలి, పొరుగువారికి సేవ చేయాలి. మనకు తోచిన విధంగా మనం వారి యొక్క సేవలో మనం ఉండాలి. తపస్సు కాలానికి కొన్ని దినాల ముందు నేను ఏలూరు ప్రక్కన ఉన్నటువంటి వేగవరం అనేటువంటి టౌన్లో నిర్మలా సిస్టర్స్, అదేవిధంగా వాళ్ళకి యానిమేటర్స్, యానిమేటర్ గృహస్థ క్రైస్తవుల యానిమేటర్స్కి ఒక రోజంతా వాక్యం చెప్పటానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 గంటల వరకు వారికి వాక్యం చెప్పిన తర్వాత సిస్టర్స్ వారు అక్కడ చేసే సేవని నాకు చూపిస్తామన్నారు. నేను చాలా సంతోషపడ్డాను. నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. మొదటిసారి అక్కడికి వెళుతున్నాను కాబట్టి. అక్కడ వాళ్ళకి చాలా పొడుగాటి బిల్డింగ్ ఉంది. ఏంటిది అంటే పాతకాలంలో లెప్రసీ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళండి. లెప్రసీ వ్యాధి ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళకి ఇది శానిటోరియం, వాళ్ళకి ఇది ఆరోగ్యం కొరకై ఏర్పాటు చేసింది అని చెప్పారు. ఆ తర్వాత ఒకదాన్ని ఒకటి చూసుకుంటా వెళ్ళాము. చివరికి ప్రియులారా, మేము అక్కడ సిస్టర్స్ నడిపిస్తున్నటువంటి హెచ్ఐవి పాజిటివ్, ఈ హెచ్ఐవి వ్యాధి సోకినటువంటి చిన్న పిల్లల యొక్క ఆశ్రమానికి వెళ్ళాను. నేను భావోద్వేగానికి గురి అవ్వటం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు. అక్కడ సిస్టర్ గారిని అడిగి నేను అన్నీ తెలుసుకున్నాను. ఆ పిల్లలకి సేవ చేసేటువంటి సిస్టర్ గారి పేరు సిస్టర్ సువార్త. నేను ఆ సిస్టర్ సువార్త గారిని అడగటం ప్రారంభించాను క్యూరియాసిటీ తోటి. సిస్టర్, ఎంతమంది ఉంటారు ఇక్కడ పిల్లలు అంటే సుమారుగా ఇంతమంది ఉంటారండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వాళ్ళ లైఫ్ ఎలాగా ఉంటుంది, హెచ్ఐవి సోకినట్టు పిల్లల యొక్క జీవితాలు ఎలాగా ఉంటాయి అన్నప్పుడు కొంతమంది ఇమ్యూనిటీ లేక త్వరగా చనిపోతారండి, కానీ కొంతమంది మాత్రం మామూలు జీవితాన్ని చాలా వరకు జీవిస్తారని చెప్పారు. ఆ విధంగా చెబుతూ ఉండగా నేను సిస్టర్ గారితో నేను చూసినటువంటిది ఏంటంటే ఆ పిల్లలు సిస్టర్ గారిని చుట్టూ మోగటం, సిస్టర్ గారితో ఆడుకోవటం, సిస్టర్ గారి వస్తువులు తీసుకోవటం, సిస్టర్ గారిని ఒక తల్లిలాగా చూడటం ప్రారంభించారు. ఆ సిస్టర్ గారు కూడా వాళ్ళని చాలా ఆప్యాయంగా అనురాగంతో వాళ్ళని చూసుకోవటం జరిగింది. తరువాత నేను సిస్టర్ గారిని అడిగాను, అమ్మా, ఆ పిల్లలు మీతో ఆడుకుంటున్నారు కదా, మీ వస్తువులు కూడా వాళ్ళు వాడుకుంటున్నారు కదా, కొన్నిసార్లు అదే వస్తువులు మీరు వాడుతున్నారు కదా, అది మీకు ప్రమాదం కాదా అని అడిగాను తెలియక. ఆ సిస్టర్ గారు చెప్పిందండి, ప్రమాదమే ఫాదర్ అని చెప్పారు. మేము జాగ్రత్త తీసుకుంటాం, మ్యాక్సిమం కేర్ఫుల్గానే ఉంటాం, అయినా కానీ వాళ్ళు ప్రేమతో దగ్గరకు వచ్చినప్పుడు కాదనలేం కదండి అని
ప్రమాదమేనండి. కొన్నిసార్లు చెప్పలేం ఏం జరుగుద్దో, ఎప్పుడేం జరుగుద్దో. సెలైవా ద్వారా లేకపోతే ఆ వస్తువులు వాడినప్పుడు తెలియదండి అని చెప్పారు. తర్వాత నేను అన్నాను, మీకు ఒకసారిగా పైన ఒకసారి భయం మీద ఇక్కడ ఈ పిల్లల కోసం పనిచేస్తున్నప్పుడు నిత్యం వీళ్లతో ఉంటున్నప్పుడు మీకేమైనా అయితేమని భయమేదా అన్నప్పుడు ఆ సిస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ప్రియులారా తప్పనిసరిగా మెచ్చుకోదగింది. మొదట్లో కొంచెం భయం ఉండేదండి, కానీ ఆ తరువాత ఈ పిల్లలు నన్ను కన్నతల్లిలాగా చూస్తున్నారు. ఆ సమయంలో నేను వీళ్ళని విడిచిపెట్టలేను కదండి. ఇప్పుడు నాకు భయం లేదండి. ఏం జరిగినా నేను వీళ్ళకి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నేను వీళ్ళకి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే శ్రీ సభలో జరిగేటువంటి చిన్న చిన్న తప్పులని మనం భూతత్వంలో చూస్తాం. కొన్నిసార్లు బయట వాళ్ళు కూడా చేసిన సేవనంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా చేస్తారు. చిన్న పొరపాటు జరిగితే చాలు దాన్ని పెద్ద భూతత్వంలో చూస్తారు. ప్రారంభంలో 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ చర్చిని డివైడ్ చేసినప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రైవేట్ సంఘాల పాస్టర్లు అన్నట్లుగా అనవసరమైనటువంటి విషయాల వల్ల సంఘం చెల్లలేదండి. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన థియలాజికల్ ఉద్దేశంతో శ్రీసభ నుండి వాళ్ళు వేరయ్యారు. ఏంటి? రెండే ముఖ్యమైన కారణాలు. ఏమిటి అంటే సోలా ఫీదే సోలా స్క్రిప్తూరా. ఈ రెండు కారణాలే మెయిన్ శ్రీసభ నుండి ప్రొటెస్టెంట్ విభజించబడటానికి. లూథరన్స్, ఆంగ్లికన్స్, మెథడిస్టులు, సిఎస్ఐ వీళ్ళందరూ కూడా తర్వాత ఇప్పుడు ఎవరికి వారుగా సొంతగా ఏర్పాటు చేసుకున్నారు. వాటి గురించి కాదు నేను మాట్లాడేది. ఈ సోలా ఫీదే సోలా స్క్రిప్తూరా అంటే ఏంటి? సోలా ఫీదే అంటే ఒక వ్యక్తి రక్షించబడేది ఒక్క విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ, క్రియలతోటి పని లేదు. పొరుగువాని యొక్క సేవ అవసరం లేదు, దాంతో సంబంధం లేదు. సోలా ఫీదే అంటే ఇదండి. కానీ శ్రీసభ అనేటువంటిది ఏంటంటే రక్షణ పొందేది క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే. దాన్ని ఎవరూ కాదనరు. కానీ నీ క్రియల ద్వారా దాన్ని నిరూపించుకోవాలి. నీ క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. క్రియలు లేని విశ్వాసం మరణంతో సమానము. విశ్వాసం ఒకటితే సరిపోలా. విశ్వాసంతో పాటు పొరుగువానికి సేవ, పొరుగువానికి దాన ధర్మాలు, పొరుగువానికి సహాయం చేయటం అది కూడా చాలా ముఖ్యమే. అది లేకపోతే ఇది లేదు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లుగా క్రియలు లేని విశ్వాసం మృతము, మరణముతో సమానం. ఈ పాస్కా యుద్ధ కాలంలో కూడా ప్రియులారా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అయిపోయింది అనుకుంటే ప్రయోజనం లేదు. నీవు పేదలకి దాన ధర్మాలు ఏం చేస్తున్నావు? సేవ ఉందా నీలో? సేవేది? సేవ లేకపోతే ఇంకెలాగా? కాబట్టి పిల్లలు, ఈ సందర్భంగా నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను, ప్రపంచంలో రోమన్ కథోలిక సంఘం చేసినంత సేవ పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా రోగులకి, ఇంకా దిక్కుముక్కు లేనటువంటి వారికి, ఇటువంటి వారికి శ్రీసభ చేస్తున్నటువంటి సేవ ప్రపంచంలో ఇంకా ఏ సంస్థ కూడా చేయలేదండి. చేయలేదు. అవును పిల్లారా, కారణం ఒకటే,
యేసయ్య మనకిచ్చిన కట్టుబాటుకి శ్రీసభ కట్టుబడి ఉంది. ఏంటంటే, ప్రభువా ప్రభువా అనువారు పరలోక రాజ్యమున ప్రవేశింపరు, కానీ నా తండ్రి చిత్తానుసారముగా జీవించువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ఈ ప్రైవేట్ సంఘాల వాళ్ళు ఎంత సేవ చేయగలుగుతున్నారండి? గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ వివరణ ఇస్తున్నాను. ఎందుకంటే ఏంటంటున్నాను, నీ విశ్వాసము, నీ ప్రార్థన, వ్యక్తిగత జీవితము, ఉపవాస ప్రార్థన ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం నీ పొరుగువాని యొక్క సేవ, దాన ధర్మాలు చాలా ప్రధానమైనటువంటివి. మా వెనక పాస్టల్ సెంటర్ వెనక ప్రియులారా ఎంఆర్ చిల్డ్రన్ అంటారు, మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వివిధ రకాలైనటువంటి సైకోసొమాటిక్ సిక్నెసెస్ తోటి, మెంటల్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు బాధపడతారు. తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. కానీ నేను అప్పుడప్పుడు అక్కడికి వెళుతుంటాను. ఆ సిస్టర్లు చేసేటువంటి సేవని అభినందించాలి. వీటిని నేను బయట పెట్టకూడదు. కానీ కొన్నాళ్ల క్రితం విజయవాడ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేటుగా నడుపుతున్నటువంటి వారు ఆ పిల్లల మీద అఘాయిత్యం చేస్తే గవర్నమెంట్ వారు ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసా? ఎవరి మీద నమ్మకాన్ని ఉంచారో తెలుసా? ఆర్సిఎం, రోమన్ కథోలిక్ సిస్టర్స్ మీద నమ్మకాన్ని నుంచి వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మా మీరు మాత్రమే చేయగలరు, ఈ ప్రపంచం అంటే ఏంటి తెలియని ఈ పిల్లల్ని మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి, ఈ యొక్క మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి వీళ్ళను కూడా దయచేసి చూసుకుని గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని ఇచ్చారు వీళ్ళకి. ఈ సేవ ఎక్కడ జరుగుతుంది ప్రియులారా? ఈనాడు క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఈ నా పేదవారిలో, ఈ నా బలహీనులలో, ప్రభు యొక్క మాటల్లో చెప్తే, ఈ నా అత్యల్పులలో ఏ ఒక్కనికి ఇది చేసినప్పుడు అది నాకు చేసినట్లే అంటున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయుక్త కాలములో మనందరం ప్రయత్నం చేయాలి. ఆ యేసు ప్రభును మన పొరుగువానిలో చూడగలగాలి. మదర్ తెరేసా చేసినటువంటి సేవ ఇంకెవరు చేయగలరు చెప్పండి ప్రపంచంలో? మదర్ తెరేసా సిస్టర్స్ చేస్తున్న సేవ ఒక్కసారి వెళ్ళండి. విజయవాడలో నిర్మల హృదయ భవన్ ఉంది, నిర్మలా శిశు భవన్ ఉంది, ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. అదేవిధంగా ఇక్కడ గుణదల్లో కూడా ఒక సెంటర్ ఉందండి వాళ్ళకి. వాళ్ళు చేస్తున్న సేవను చూడండి. మీకు తెలుసో లేదో ప్రియులారా, అక్కడికి మతానికి సంబంధం లేకుండా ఎంతోమంది వచ్చి సహాయం చేస్తారు. వాళ్ళు చేసే సేవను చూసి ప్రియులారా కరిగిపోతారు. క్రైస్తవులు కానటువంటి వారు కూడా, మన హైందవ సహోదరులు కూడా అక్కడికి వచ్చి సహాయం చేస్తారు ఆ సిస్టర్లు చేస్తున్నటువంటి సేవను చూసి. ప్రియులారా, కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్పతనం ఇది. ఏంటంటే ప్రార్థన, ఉపవాసం మాత్రమే కాదు, కానీ పరుల యొక్క సేవ, దాన ధర్మాలు అంటే ఇక్కడ ఏదో కాస్త డబ్బులు ఇవ్వటమో లేకపోతే కాస్తంత ఇచ్చేయటమో కాదండి. నేను మీ నుండి కోరుకునేది, వీలున్నటువంటి వారి పిల్లారా, విజయవాడ సిటీలో ఉన్నటువంటి వారు, లేకపోతే మనకు అన్ని చోట్ల ఉన్నాయండి. గుంటూరులో ఒక బ్రదర్ గారు గొప్ప సేవ చేస్తున్నారండి. గోతాల స్వామి అంటారు బ్రదర్ గారిని. ఆయన చేస్తున్న సేవ సొంతగా వెళ్ళి ఆ పుండును కడుగుతాడంటండి. నేను వెళ్ళాలి ఒక రోజున, ఆ వీడియో తీసి మీకు చూపిస్తానండి. ఆయన చేసే సేవ గొప్ప సేవ. గోతాల స్వామి ఎంత సేవ ప్రియులారా! సిస్టర్స్ ద్వారా, ఫాదర్స్ ద్వారా ఎంత సేవ జరుగుతుంది ప్రపంచంలో. ఇంకా ఏ సంస్థ ద్వారా అన్నా కానీ ఇంత సేవ జరుగుతుందా? గొప్ప చెప్పుకోవటానికి కాదండి. ఒకటే నా యొక్క ఉద్దేశం, ప్రభువు చెప్పిన మూడవది దాన ధర్మాలు, దాన్ని మరవకూడదు. మీరు కూడా ఈ సిటీలో దగ్గరలో ఉన్నటువంటి వారు పిల్లారా, ఇదిగో మనం అనుకోవచ్చండి, డబ్బులు 10 రూపాయలు ఇస్తే అయిపోయింది నా పని. అయిపోద్దా? నువ్వు చేస్తావా? నేను చేయగలనా?
1,00,000 రూపాయలు ఇస్తావా, 1,00,00,000 రూపాయలు ఇస్తా, నువ్వు చేయగలవా? కుష్టి వ్యాధి యొక్క పుండ్లు కడగలవా? ఒక్క మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ పిల్లవాడు రాత్రి అరుస్తూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు. మన పిల్లలు మామూలుగా ఉన్న పిల్లల్ని మనం 2 నిమిషాల పాటు మనం సాకలేమండి. మామూలుగా ఉన్న పిల్లలే కొద్దిగా అల్లరి చేస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా కోపం వస్తుంది. శ్రీసభ ఈ శానిటోరియాల ద్వారా ఎంత సేవ చేస్తుంది. ప్రియులారా, క్రైస్తవులారా, కథోలికులారా, జరుగుతున్నటువంటి ఇంత గొప్ప మేలును మరిచిపోయి జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. వాటిని మనం భూతద్దంలో చూపించటం కరెక్టా? ఈనాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లారా, శ్రమల కాలంలో, పాస్కా యుద్ధ కాలంలో మనం కూడా ఎవరికో ఒకళ్ళకి సేవ చేయాలి. దాన ధర్మాలు అంటే 10 రూపాయలు పడేయటం మాత్రమే కాదండి. తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తాను, 2000 ఇచ్చేస్తాను కాదండి. వాట్ ఆమ్ ఐ డూయింగ్? నేనేం చేస్తున్నా, నేనేం చేయగలను? నిజంగా ఒక్క పూట, ఒక గంట సేపు ఆ సిస్టర్స్ని అడిగి వాళ్ళతో ఉంటానమ్మా, వాళ్ళకి ఏదన్నా చేస్తాను నేను సేవ అని చెప్పండి. అసలు మనలోనే మార్పు వస్తుందండి. అసలు మన కళ్ళమంటి నీళ్ళు వస్తాయి. దేవుడు నన్ను ఎంతగా దీవించాడా, నన్ను అంతగా ఆశీర్వదించాడా. పిల్లలు చూడు ఎలాగున్నారో, వాళ్ళకి సేవ చేస్తున్నారు ఆ సిస్టర్లు. మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మనకు అర్థమైద్ది పిల్లారా. మన బాధ్యత వాళ్ళకి సేవ చేయాలి మనకు చేతనైన రీతిలో. ఈ తపస్సు కాలంలో ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. దాన ధర్మాలు యేసు ప్రభు నేర్పించినటువంటి 3వ సూత్రం. ఈ శ్రమల కాలంలో ప్రియులారా, మనం పరిణతి చెందుకోవాలంటే, మార్పు తెచ్చుకోవాలంటే ఈ దాన ధర్మాలు, ఇతరులకి సేవ చేయటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఇదిగో తిమోతికి రాసిన లేఖలో 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా, పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేవుడు మనకి సంపదలను ఇచ్చాడు, దేవుడు మనకి ధనాన్ని ఇచ్చాడు, కలిగినటువంటి వారికి కలిగినట్లుగా. దేనికోసం అండి? మొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లించటానికి. స్వార్థంతో మన కోసం మాత్రమే వాడుకోవటం కోసం కాదు ప్రిల్లారా. తన కోసం వాడుకున్నటువంటిది మట్టి పాలు, పరుల కోసం వాడినటువంటిదే మన పాలు. గుర్తుపెట్టుకోండి పిల్లారా, మన కోసం మనం వాడుకుంటేది ఏదన్నా అది మట్టిపాలే. పరుల కోసం వాడిందే మన పాలు అవుతుందండి. ఇంకా దాన్నే దాన ధర్మాలు అంటారు. డబ్బు మాత్రం గురించి కాదండి. మనకున్న సమస్తాన్ని కూడా, మన శక్తియుక్తులు, మనకున్నటువంటి ఆరోగ్యం, మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి సంపదలు, వీటన్నిటి కూడా పరుల కోసం వినియోగించినప్పుడే తపస్సు కాలాన్ని అర్థవంతంగా గడిపినటువంటి వారం అవుతాం. ఏమంటున్నారు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 17వ వచనం, 3 వచనాలు ఉంటాయి, 3 చదువుకున్న పిల్లరా. ఇహమందు ఈ లోకములో ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములకు ధనమయందు నమ్మకముంచక, మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుడే మనకిచ్చాడు కదా, ఆయన యందు నమ్మకం ఉంచాలి. తరువాత మంచిని మాత్రమే చేయువారిగాను, సత్కార్యములలో ధనవంతులగును, ఉదార బుద్ధి కలవారిగాను. మంచి కార్యాలలో ధనవంతులుగా ఉండాలి, మనం ఉదార బుద్ధి కలిగినటువంటి వారముగా ఉండాలి. ధర్మము చేయువారినిగాను ఉండవలనని వారిని ఆజ్ఞాపింపము. చాలా ముఖ్యమైన మాట ఇప్పుడు వస్తుంది, జాగ్రత్తగా వినండి. నిజమైన జీవమును సంపాదించుకొనుటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాది కాగల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకుంటారు. ఈ మాటని, ఈ వాక్యాన్ని మీకు వివరిస్తాను వినండి. నిజమైన జీవమునకు, ఏ జీవితం అది? మాయా జీవితం. ఈ లోకంలో ఉన్న జీవితం. నిజమైన జీవితం, శాశ్వతమైన జీవితం ఇది పరలోక జీవితం ప్రియులారా. దాని గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు? నిజమైన జీవమును సంపాదించుకున్నటకై రాబోయే కాలం, పరలోక కాలం, దృఢమైన పునాది కాగల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకుంటారు. ఏ విధంగా? దాన ధర్మాల ద్వారా, ఉదార బుద్ధి ద్వారా, పేదలకు సత్కార్యములు చేయటము ద్వారా ప్రియులారా. ఈనాడు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏమని ప్రభువు మత్తయి శుభవార్త 6వ అధ్యాయములో ఏమంటాడు? దాన ధర్మాల గురించి మాట్లాడుతూ,
మీరు ఎవరికైనా దానం చేసినప్పుడు చేయొద్దట్లా, చెయ్యాలి అన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? ప్రియులకు దేవుని బిడ్డారా, ఇదిగో మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 2వ వచనంలో, ప్రజల పొగడ్తలు పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధుల మలుపులలోను డాంబికులు చేయనట్లుగా నీవు దాన ధర్మములు చేయవద్దో, వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములలో గుర్తించు, నీ పిత నీకు తగిన బహుమానమును చేస్తాడు. ఈ సేవ చేసేటప్పుడు, ఈ సహాయం చేసేటప్పుడు రహస్యంగా చేయి. ప్రియులారా, ఈ శ్రమల కాలంలో, పాస్కా యుద్ధ కాలంలో మీ గ్రామంలో కానీ మీ అందుబాటులో కానీ ఎవరైనా కానీ అవసరతలో ఉన్నారనుకుంటే వారికి నీవు తోచిన సహాయాన్ని చేయడానికి ప్రయత్నం చేయి. గొప్ప మేలు చేసినటువంటి వాడివి అవుతావు, గొప్ప మేలు చేసినటువంటి దానివి అవుతావు. అది చేయగలిగినప్పుడు అదే నీ సంపద పరలోకములో. మన కోసం మనం వాడుకునేది పరలోకంలోనికి రాదు, మట్టి పాలైపోవటమే. పరుల కోసం వాడిందే మన పాలవుతుంది. దేవుని సన్నిధిలో ప్రభువుని వేడుకుందాం. ఈ శ్రమల కాలంలో ముఖ్యంగా ప్రియులారా, ఉపవాసం ఉండి మిగిల్చినటువంటిది పేదలకు వెళ్ళాలి. చాలా చోట్ల విచారణ గురువులు దాన్ని కలెక్ట్ చేసి ఏదో ఒక చోటకు వెళ్ళి అక్కడ అనాథాశ్రమాలలో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ ఇచ్చి వస్తుంటారండి. మంచి కార్యం. పేదలకు చెందాలి, అది దేవునికి చెందాలి. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ వాక్యములో ప్రభువా మాకు స్పష్టంగా తెలియజేస్తున్నావు. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టినప్పుడు, దాహముగొన్న వారికి దాహము తీర్చినప్పుడు, వస్త్రహీనులైనట్టు వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, పరదేశులను ఆదరించినప్పుడు, రోగులను పరామర్శించినప్పుడు, చెరసాలలో ఉన్నటువంటి వారిని సందర్శించినప్పుడు అవి నీకు చేసినట్లే, అవే మా వెంట వచ్చేవి అని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. మాలో ఉన్న స్వార్థాన్ని చంపివేయండి. మాలో ఉన్నటువంటి ఈగో, మాలో ఉన్నటువంటి ఆ స్వార్థ బుద్ధిని చంపివేయండి తండ్రి. ఈ శ్రమల కాలంలో మా స్వార్థాన్ని విడిచిపెట్టి నీ బిడ్డల కొరకై, పొరుగువారి కొరకై మేము చేయగలంటే సహాయాన్ని మేము చేయలాగున మమ్మ దీవించండి నా తండ్రి. ఇదిగో నువ్వు అంటున్నావు దాన ధర్మాలు చేయాలంటున్నావు ప్రభువా. మాకొక మంచి మనస్సునివ్వండి తండ్రి. మా యొక్క స్వార్థం నేను దాన్ని చంపుకొని పరుల కొరకై నాకు తోచినట్టు సహాయాన్ని ఉదారంగా ఇవ్వడానికి, మరి ముఖ్యంగా అవసరంలో ఉన్నటువంటి వారిని ఆదుకొని పుణ్యం కట్టుకోవటానికి మాకు సహాయం చేయమని ఈనాడు ప్రభువా ఈ వాక్య పరిచర్యలో ఆశతో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఓ యేసు రాజా, ఎంతోమంది బిడ్డలు వేదనలతో, బాధలతో, కుటుంబాలలో సమస్యలతో ప్రభువా కొనారిల్లిపోతున్నారు. ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో ఆ బిడ్డలను నింపండి నాయన. నీ పవిత్రాత్మ వరములతో వారిని నింపండి నా తండ్రి. సాతాను యొక్క బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి. ఈ పాస్కా యుద్ధ కాలంలో, ఈ శ్రమల కాలంలో ఎంతోమంది బిడ్డలు నీకు దగ్గరగా ఉండాలని, నీలాగా మారాలని ఆశపడుతున్నారు ప్రభువా. సాతానుకు మా మీద ఎటువంటి అధికారం లేకుండా ఆజ్ఞ ఇవ్వండి తండ్రి. ఆజ్ఞ జారీ చేయండి తండ్రి. ప్రభువా, పరీక్షల కాలం, బిడ్డలు ఎంతోమంది పరీక్షలు రాస్తున్నారు ప్రభువా. వారందరికీ మీరు తోడుగా ఉండి చక్కని జ్ఞానంతో నింపండి, పరిశుద్ధాత్మ విజ్ఞానంతో నింపమని ప్రభువా ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి వారందరిని దీవించండి ప్రభువా. వారు చేస్తున్న సహాయానికి వారికి 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా నీ సహాయాన్ని అందించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.